హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ బయట మనం కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ అయితే అవుతుంది. మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్ కే అయిపోతుంది. ఈ ప్రాసెస్ చూసే ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియోస్ అయితే ఇంకా చాలా మోడల్స్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ప్లేలిస్ట్ లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే మనకి నార్మల్ గా బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మట్టి గాజులు, అవి అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ, మీ డ్రెస్ కి మ్యాచ్ అయ్యే సిల్క్ థ్రెడ్ కూడా తీసుకోండి. ఇంకా ఏవైనా మీకు నచ్చిన స్టోన్స్ ఉంటే అవి కూడా తీసుకోండి. మీకు కొంచెం గ్రాండ్ లుక్ కావాలంటే స్టోన్స్ ఉండాలి కదా, సో స్టోన్స్ కూడా తీసుకోండి. ఇవన్నీ అయితే ఫ్యాన్సీ స్టోర్స్ లో దొరుకుతాయి. నేను ఇవన్నీ ఎక్కడ కొన్నానో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళేసి చూసేయండి. నేను ఇంకా చాలా టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నేను అన్ని అయితే వీడియోలో అయితే తీయలేదు, కొన్ని మాత్రమే తీసాను, అవే పోస్ట్ చేశాను. ముందుగా అయితే సైడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇలా 3 బ్యాంగిల్స్ ని కలిపి అయితే స్టిచ్ చేశాను గమ్ తో. 2 హ్యాండ్స్ కి 4 సైడ్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మిడిల్ లో సింగిల్ బ్యాంగిల్స్ అయితే ఈచ్ హ్యాండ్ కి 6 అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇవన్నీ అయితే నా దగ్గర ఉన్న స్టోన్స్ కలెక్షన్. దీనికి సపరేట్ గా ఒక వీడియో కూడా చేశాను, దాన్ని అయితే ఒకసారి వెళ్ళి వాచ్ చేసేయండి. ఇప్పుడైతే ఈ సింగిల్ బ్యాంగిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ బ్యాంగిల్స్ చూసి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చినాయో కామెంట్ కూడా చేయండి. ఎవరైనా ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళు ఉంటే బ్యాంగిల్స్ ది నాకు ఒక ఇన్స్టా పేజ్ ఉంది, దాంట్లో అయితే చూసి మీకు నచ్చింది అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు అంతా ట్రెండ్ ఈ బ్యాంగిల్సే కదా, ఆ పేజ్ లో అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మీరు ఇంట్లోనే ఓన్ గా ప్రిపేర్ చేసుకోగలిగితే అయితే ఈ వీడియో చూసి ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మీకు చూపిస్తున్నాను కదా, థ్రెడ్ ని అయితే ఇలాగా తీసుకోండి, కొంచెం లాంగ్ గా. ఆ థ్రెడ్ ఎడ్జెస్ అయితే కట్ చేసుకోండి. ఎక్స్ట్రాగా ఏమైనా థ్రెడ్ ఉంటే అది కట్ అయిపోయి చాలా నీట్ గా అయితే ఉంటుంది. మనం గాజులకి చుట్టుకునేటప్పుడు అయితే అది ఊడిపోకుండా చాలా నీట్ గా ఉంటుంది. దీనికైతే ఇప్పుడు కొంచెం గ్లూన్ అయితే పుయ్యండి, లేకుంటే ఆ పోగులన్నీ విడిపోతాయి. నేను మీకు ఈ వీడియోలో అయితే చాలా డీటెయిల్ గా అయితే మేకింగ్ చెప్తాను, మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే విధంగా అయితే చెప్తాను. మీరేమైనా పార్టీస్ కి ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు అయితే మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకోవాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాంగిల్స్ ఎవరికైనా నచ్చి ఎక్కడ కొనుక్కున్నారని అడిగితే మనమే చేసుకున్నామని చెప్పుకుంటే చాలా బాగుండిద్ది కదా. ఇలా చిన్న చిన్న వాటికి కూడా మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చులోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుండిద్ది. మనీ కూడా సేవ్ అవుతాయి, అలాగే మనలో ఇంత క్రియేటివిటీ ఉందని కూడా మనకి తెలుస్తుంది. అమ్మాయిలకి చదువు ఒక్కటి ఉంటేనే సరిపోదు, ఇంకా ఇలాంటి స్పెషల్ టాలెంట్స్ కూడా ఉండాలి. అప్పుడే కదా మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండగలం, అలాగే మనకి మనం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడైతే ఈ బ్యాంగిల్ కి గమ్ స్టిచ్ చేసి దానికైతే ఈ థ్రెడ్ ని అయితే స్టిచ్ చేసేసుకోండి. మీరు ఇది ప్రిపేర్ చేసుకోవడం ఫస్ట్ టైం అయితే ఇలా స్టిచ్ చేసిన తర్వాత కొంచెం సేపు అయితే వదిలేయండి, ఆరిపోతుంది. మీరు ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ చేసుకున్న వాళ్ళైతే ఇంకా నేను చెప్పనవసరం లేదు, మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే థ్రెడ్ బ్యాంగిల్స్ నాకు చాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నిజంగా చెప్తున్నాను, ఇవి బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్న సెట్ వచ్చేసి 500-400 అలా తీసుకుంటారు. అదే మనం ప్రిపేర్ చేసుకున్నామంటేనా చాలా తక్కువ కాస్ట్ లోనే అయిపోతుంది. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, థ్రెడ్ ని ఇలా బ్యాంగిల్ చుట్టూరు అయితే చుట్టుకోండి. చాలా మందికి ఒక డౌట్ ఉంది కదా, నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయా లేదా అని. నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు, ఇంకా మనీ ఎలా వస్తాయి? ప్రెసెంట్ అయితే మానిటైజేషన్ కి ట్రై చేయడం లేదు, సబ్స్క్రైబర్స్ కోసం అయితే చేస్తున్నాం. ఫస్ట్ టార్గెట్ అయితే సబ్స్క్రైబర్స్ బాగా పెంచుకోవాలి, తర్వాత అయితే ఇంకా మానిటైజేషన్ కి ట్రై చేస్తాం. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయింది కదా.
చుట్టుకున్న తర్వాత అయితే చివర్లో అయితే ఇలాగా గమ్ పెట్టేసి మిగిలిందైతే స్టిచ్ చేసేయండి. స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్ లో మిగులుతుంది కదా, దాన్ని అయితే కట్ చేసేయండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే చేసుకోండి. ఇలాగే మిగతా గాజులు కూడా అన్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్ గా అనిపించింది కదా, ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి ఇలాగైతే కట్ చేసుకోండి. మీకు మట్టి గాజులు పగిలిపోతాయి అనుకుంటే కావాలంటే ప్లాస్టిక్ గాజులు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ అయితే యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇలా థ్రెడ్ కట్ చేసుకున్న తర్వాత గమ్ పెట్టి ఇలా పూసుకుంటే మనకి పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. ఒక్క దారం పోగు బయటకు వచ్చినా కానీ మనకి బ్యాంగిల్ అంతా డ్యామేజ్ అవుతుంది. సో కొంచెం జాగ్రత్తగా అయితే ప్రిపేర్ చేసుకోండి. మనకి బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇలానే మిగతా బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఇందాక స్టిక్ చేసి పెట్టుకున్నాం కదా సైడ్ బ్యాంగిల్స్ కోసం, అవైతే ప్రిపేర్ చేసుకుందాం. ఈచ్ సైడ్ బ్యాంగిల్ కి అయితే నేను ఇలా 3 బ్యాంగిల్స్ అయితే స్టిక్ చేసుకున్నా. మీరైతే మీకు నచ్చినట్టు స్టిక్ చేసుకోండి. అంటే మీరు డిజైన్ చేసుకునే మోడల్ ని పట్టి తీసుకోవాలి. ఇప్పుడైతే ఇందాక బ్యాంగిల్స్ లాగే దీనికి కూడా మనం సైడ్ అంతా థ్రెడ్ చుట్టేయాలి. చూడండి మనకి ఇలాగైతే అవుట్పుట్ వస్తుంది. దీనికోసం అయితే నేను పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నా. సేమ్ ఇందాక చెప్పాను కదా అలానే థ్రెడ్ తీసుకోండి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ కి అయితే నార్మల్ థ్రెడ్ అయితే అసలు యూస్ చేయరు, దీనికి యూస్ చేసేది సిల్క్ థ్రెడ్. సేమ్ ఇందాక ప్రొసీజర్ లాగే చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మనం సైడ్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి 3 సింగిల్ బ్యాంగిల్స్ అయితే స్టిక్ చేసుకున్నాం కదా, అవైతే ఒక హాఫ్ డే అలా ఆరపెట్టుకోండి. అప్పుడైతే మీకు థ్రెడ్ చుట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకైతే ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది.
సేపు ఆరబెట్టుకోండి. ఇప్పుడైతే వీటికి మనం స్టోన్స్ ని స్టిక్ చేయాలి. ఈ స్టోన్స్ స్టిక్ చేయడం అయితే చాలా కష్టం, కొంచెం ఓపిక్ గా అయితే చేసుకోండి. మీరు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఇలా చేసుకోకుండా లైట్ గా సింపుల్ డిజైన్ అయితే చేసుకోండి. లేదు మీరు చేసుకోగలరు అనుకుంటే మాత్రం ప్రిపేర్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా చూడండి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికైతే ఫ్యాబ్రిక్ గ్లూనే యూస్ చేస్తున్నాను. ఒక ఫ్యాన్సీ స్టోర్ లో B7000 గ్లూ అడిగాను, కానీ వాళ్ళది వేస్ట్ అంతేం యూజ్ అవ్వట్లేదని అయితే చెప్పారు. ఆ గ్లూ యూస్ చేసి స్టోన్స్ అయితే స్టిచ్ చేయడం వల్ల ఊరికినే ఊడిపోతున్నాయంట స్టోన్స్. అందుకని ఈ ఫ్యాబ్రిక్ గ్లూనే యూస్ చేయమన్నారు. ఈ గ్లూ యూస్ చేయడం వల్ల మనకి స్టోన్స్ ఏం ఊడిపోవు. చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే గమ్ అయితే అప్లై చేసుకోండి. నేను మీకు ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్ గా చెప్తున్నాను కదా, మరి నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టోన్స్ అయితే స్టిక్ చేసుకోండి. ఈ స్టోన్స్ కాకుండా వేరే టైప్ ఆఫ్ స్టోన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సెరామిక్ స్టోన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ స్టోన్స్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి, అలాగే చూడటానికి కూడా చాలా బాగా అయితే ఉంటాయి, గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఆ స్టోన్స్ యూస్ చేసిన బ్యాంగిల్స్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి. అవైతే వెడ్డింగ్స్ కి ఫంక్షన్స్ కి అలా అయితే యూస్ చేస్తుంటారు. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ. నేనైతే ఆ స్టోన్స్ తో ఒక సెట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ స్టోన్స్ నా దగ్గర కొన్నే ఉన్నవి. ఆ బ్యాంగిల్స్ ప్రిపరేషన్ వీడియో అయితే తీయలేదు. ఇంకెప్పుడైనా కుదిరితే అయితే ట్రై చేస్తాను వీడియో తీయడానికి. ఇలా స్టోన్స్ అయితే స్టిక్ చేసుకుంటూ ఉండండి. ఫ్లవర్ లాగైతే చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫ్లవర్ డిజైన్ చేయడానికి అయితే నేను చాలా కష్టపడ్డాను. అంత ఈజీగా ఏమి ఉండదు, కానీ చాలా బాగా అయితే వచ్చింది. ఇలా ఈ స్టోన్స్ తో ఫ్లవర్ చేయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం, అయినా సరే బాగా వచ్చింది.
1 డే ఆరబెట్టుకోండి. ఆ గమ్ అనేది మనకి నీట్ గా ఆరిపోతేనే మనకి బాగుంటుంది బ్యాంగిల్ అనేది అతుక్కోకుండా. అలాగే స్టోన్స్ అనేవి అటు ఇటు మూవ్ అవ్వకుండా ఊడిపోకుండా అయితే ఉంటుంది. చూసారు కదా ఈ బ్యాంగిల్స్ సేమ్ ఇలానే అన్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే వీటన్నిటిని అయితే నీట్ గా అరేంజ్ చేసుకుందాం. ఆన్లైన్ షాపింగ్ లో కానీ ఆఫ్లైన్ షాపింగ్ లో కానీ చాలా కాస్ట్ పెట్టుకునే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే మనం ఇంట్లోనే ఇంత బాగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి నేను ఎంత బాగా నీట్ గా డిజైన్ చేశాను ఈ బ్యాంగిల్స్ ని. మీరు కూడా ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోండి. ఇంత మంచి వీడియో నేను మీకు షేర్ చేశాను కదా, మరి ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.